కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఆపద, ట్రబుల్. ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను గొప్ప చేసేదవు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. కాల్ unto me in the day of trouble. I will answer you. I will deliver you. You will glorify my name. Psalm 50 verse 50. Psalm 50 verse 15. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు. ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ యందే నిత్య జీవము. ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రార్థన ఎంతో దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనది. ఒక దైవజనులు ఇట్లా చెప్తారు, అంటే పాస్టర్ గారు అంటాం కదా, ఏమని చెప్తారంటే, అత్యున్నతమైనటువంటి పదవిలో, అత్యున్నతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కూడా జరగనటువంటి
గొప్ప కార్యాలు, గొప్ప మార్పు కేవలం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి తన ప్రార్థనా గదిలో యేసుక్రీస్తు ప్రభు నామంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు అట్టి గొప్ప కార్యాలు జరుగుతాయి అని ఒక పాస్టర్ గారు, దైవజనులు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తారు. చూడండి, భారతదేశంలో మనం చూసినట్లయితే 1.4 బిలియన్ ప్రజలు ఉన్నారు. 1.4 బిలియన్ ప్రజలంటే ఏమన్నా తక్కువ? ఈ చైనాలో లేరేంటి, చైనాలో పాపులేషన్ కూడా అంతే కదా అంటారు కంపారిజన్ కోసం. కానీ వాస్తవం ఏమిటి అంటే చైనా భూభాగం భారతదేశ భూభాగం కంటే ఎక్కువ, ఇంచుమించు 3.5 అంటే 3 to 4 అంతలు ఎక్కువ అనమాట. అంటే పాపులేషన్ డెన్సిటీ భారతదేశంలో 3.6 టైమ్స్ ఎక్కువ. పాపులేషను, జనాభా, జనసంఖ్య చైనాతో పోలిస్తే ఒకటి కావచ్చు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పరిధిలో, ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి భూభాగంలో ఉండినటువంటి జనుల సంఖ్య ఇంచుమించు 3-4 అంతలు భారతదేశంలో ఎక్కువ. పాపులేషన్ డెన్సిటీ అంటారు దాన్ని. చూసారా, పాపులేషను 1.4 బిలియన్ పీపుల్, పాపులేషన్ డెన్సిటీ కూడా ఎక్కువ. తర్వాత చైనా లాగా లిటరేట్ నేషన్ కాదు, ఇల్లిటరసీ ఎక్కువ. ఎంత కష్టం. ఇంకో ప్రాధాన్యమైనటువంటి విషయం ఏంటంటే కోస్ పర్ బదలే పానీ, 4 కోస్ పర్ బాణి. అంటే ఏంటంటే ఒక కోస్ దూరం వెళ్ళేటప్పటికి నీళ్లు మారిపోతాయి. 4 కోసులు వెళ్ళేటప్పటికి ఆ భాషలో బాణియే మారిపోతుంది. ఆంధ్ర అంతా కూడా తెలుగే మాట్లాడతారు కదా అని అనుకోవచ్చు. కానీ తెలంగాణ వాళ్ళ తెలుగు ఒకలాగా ఉంటుంది, కోస్తా వాళ్ళ తెలుగు ఒకలాగా ఉంటుంది, రాయలసీమ వాళ్ళ తెలుగు ఒకలా ఉంటుంది. ఇన్ని విభిన్నమైనటువంటి వ్యత్యాసాలు ప్రపంచంలో ఎక్కడ కూడా లేవనమాట. నేను చైనాలో 2 సంవత్సరాలు ఉన్నాను. చైనాలో 31 ప్రావిన్సెస్ ఎన్నో ఉన్నాయి చైనాలో. అయినప్పటికీ చైనాలో ఇన్ని భాషలు లేవు, ఇన్ని మతాలు లేవు, ఇన్ని కులాలు లేవు, ఇన్ని వైవిధ్యాలు లేవు, ఇన్ని విశ్వాసాలు లేవు. చూసారా, ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను నేను చూసినప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభా దేశము వర్ధిల్లడానికి సహాయం చేయండి. దేశం ఇజ్రాయెల్ దేశం వలె దేశంలోని ప్రజలు నెమ్మది కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఎక్కడ విశ్రాంతి చెప్పండి? ఎక్కడున్నాం మనం? ఎక్కడ ప్రారంభిస్తారో తెలియదు, ఎక్కడ ముగిస్తారో తెలియదు. అట్లా ఉంది ఇప్పుడు ప్రసంగాలు. కానీ పాలిటీషియన్స్ని తీసుకున్నా, తర్వాత ఎడ్యుకేషన్లో తీసుకున్నా, ఏ ఫీల్డ్లో తీసుకున్నా ఆ కాన్వర్సేషన్ ఎక్కడ మొదలు పెడతారో తెలియదు, ఎక్కడ అంతం అవుతుందో తెలియదు. ఒక పాయింట్కి ఇంకొక పాయింట్కి సంబంధమే ఉండదు. అట్లా ఉన్నాయి ఇప్పుడు తలా తోక లేనటువంటి ప్రసంగాలు. మనం ఎక్కడ ప్రారంభించాం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏ అంశం మీద మాట్లాడుతున్నామో ఆ అంశం మీద నుంచి డీవియేట్ అవ్వకూడదు. ఏమిటా అంశం? ట్రబుల్, ఆపద. ఎటు చూసినా ఆపదలే కదా. ఎన్ని ఆపదలు చెప్పండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎన్ని ఆపదలు. మనకు తెలియకుండానే మన మీద నుంచి అనేకమైనటువంటి ఆపదలు తొలగిపోతూ ఉన్నాయి. ఎందుకని? దేవుడు మనల్ని బట్టి, మనల్ని గూర్చి ఆయన యొక్క దేవదూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఐఐటి తీసుకుందాం, ఐఐటి మద్రాస్ తీసుకుందాం. ఐఐటి మద్రాస్ ఎంత సురక్షితంగా, క్షేమంగా ఉన్నది అంటే కారణం ఏంటి చెప్పండి? అఫ్కోర్స్ ప్రొఫెసర్స్ చాలా జ్ఞానం కలిగినటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళు చక్కని సెక్యూరిటీకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత సెక్యూరిటీకి ఇచ్చారు. ఒక సెక్యూరిటీ స్పెషల్ ఆఫీసే ఉంటుంది. ఆఫీస్ ఇక్కడ అక్కడ ఉండదు, అడ్మిన్ బ్లాక్లో ఉంటుందన్నమాట. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య, సెక్యూరిటీ ప్రతి చోట సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఉంటుంది కనుక అంత క్రమంగా ట్రాఫిక్ దగ్గర నుంచి అన్నీ కూడా 20 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్, 10 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్, అది దాటకూడదు. దాటితే ఫైన్. ఆ క్రమశిక్షణ చాలా అవసరం అనమాట. ఎందుకని వచ్చింది? జ్ఞానులు కదా. ఐఐటీలో ప్రొఫెసర్స్ అంటే ఏమన్నా సామాన్యుల? వాళ్ళు ఎంతో చక్కగా చదువుకున్నారు. ఎక్కడ చదువుకున్నారు? ఇండియాలో మాత్రమే కాదు, అబ్రాడ్ వెళ్ళి కూడా మినిమం 3 ఇయర్స్ అక్కడ అబ్రాడ్లో పోస్ట్ డాక్ అని చేసి వస్తారు. మ్యాక్సిమం అమెరికా నుంచి పోస్ట్ డాక్ చేసి వస్తారు. అందుకని ఆ ప్రొఫెసర్స్కి ఎంతో జ్ఞానం ఉంది. అక్కడ ఉన్నటువంటి అంటే అమెరికా దేశంలో హార్వర్డ్లో, తర్వాత కేంబ్రిడ్జ్లో, తర్వాత ఎంఐటీలో, తర్వాత ఇంకా ఉన్నాయి కదా టోక్యో యూనివర్సిటీ, ఇట్లాంటి అత్యున్నతమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో, యూనివర్సిటీస్లో వాళ్ళు శిక్షణ తరఫీదు పొంది వచ్చి అక్కడ వాళ్ళు నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా ఐఐటి మద్రాస్లో ఇంప్లిమెంట్ చేయడాన్ని బట్టి ఏమిటంటే ఆ ఫ్లేవరు, ఆ క్రమం,
ఇక్కడ మనం చూడగలుగుతాం అనమాట. చూసారా? చక్కగా ఎటు చూసినా గ్రీనరీ గదండీ! ఇప్పుడంటే గ్రీనరీ తగ్గిపోయిందిలెండి. నేను పీహెచ్‌డీ చేసే టైంలో అంటే 2002-2010 తీసుకుంటే ఇంత ట్రాఫిక్ ఎక్కడుంది? ఇంత పాపులేషన్ ఎక్కడుంది? ఆ! క్రమంగా ఏమొస్తా ఉందంటే క్షీణత మనం చూస్తా ఉన్నాం అనమాట. కానీ అమెరికా దేశం ఇప్పుడు అమెరికా నేను చూడలేదు గదా! అమెరికా గురించి నాకు అంతగా తెలీదు. చైనా దేశం తీసుకున్నట్లయితే చైనా దేశంలో ఎటు చూసినా గూడా చక్కగా నేను ఎస్‌సిటీలో ఉన్నాను గదా! ఎస్‌సిటీ యూనివర్సిటీలో ఇట్లా చూస్తే ఇట్లా కూర్చునేవాడిననమాట. సాయంకాలం ఇట్లా కూర్చొని అక్కడ వాటర్ స్ట్రీమ్స్ అనమాట. వాటర్ స్ట్రీమ్స్ యూనివర్సిటీ క్యాంపస్ అంతా చక్కగా నీటి కాలువలు ప్రవహిస్తా ఉంటాయి. అంటే ఆ నదికి దగ్గరలో ఉందనమాట ఈ యూనివర్సిటీ. అందువల్ల చక్కగా నీటి కాలువలు అట్లా ప్రవహిస్తా ఉంటాయి. ఆ నీటి కాలువల యారున నేను కూర్చొని చక్కగా ఇట్లా ప్రసంగాలు చెప్తా ఉండి ఇంచుమించు ఒక 3000 వర్తమానాలు చైనాలోనే రికార్డ్ చేశాను నా యూట్యూబ్ ఛానెల్‌లో చూసారా? అట్లా దేవుని వాక్యం అనేకులకి నిరాటంకంగా చైనా దేశం నుంచి అందిందనమాట. షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీ అంటే అసలు నేను అక్కడికి వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదులెండి. అక్కడికి వెళ్ళడానికి కూడా కారణం ఏమిటి అంటే ప్రార్థనే. ప్రార్థన చేసి 3 రోజులు 3 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో 3 రోజులు అంటే 3 పగలు 3 రాత్రులు ఏం భోజనం చేయకుండా ఉపవాసం ఉండి యేసుక్రీస్తు ప్రభా నా ఎదుట ఉద్యోగ ద్వారం తెరువు అని ప్రార్థన చేసినప్పుడు తర్వాత ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి పోస్ట్ డాక్ ఫెసిలిటీస్, ఆపర్చునిటీస్ అని సెర్చ్ చేస్తే ఎస్‌టిటి అని షిన్లింగ్ వాంగ్ సార్ ల్యాబ్‌లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్‌షిప్ ఆపర్చునిటీ ఉందని చూసాను. వెంటనే అప్లై చేస్తే ఇమ్మీడియేట్‌గా ప్రొఫెసర్ గారి అసిస్టెంట్ దందాంజు రిప్లై ఇచ్చారనమాట. వి విల్ ఆఫర్ యూ పోస్ట్ డాక్ హౌఎవర్ ఇట్ టేక్స్ మినిమమ్ ఆఫ్ 6 months ఫర్ యూ టు ల్యాండ్ ఇన్ చైనా బికాస్ దెర్ విల్ బి అఫీషియల్ ప్రాసెస్. Many attestations will to be done and many paperworks to be done. All these things will take minimum 6 months. So we'll process visa for you అని చెప్పారు. దందాన్ అంటే నేనేమనుకున్నాను జెంట్ అనుకున్నాను. పేర్లు జెంట్‌కి లేడీస్‌కి వ్యత్యాసం అంతగా కనిపెట్టలేమనమాట. లేడీసా జెంట్సా అని గుర్తుపట్టడం చాలా కష్టం. ఏంటి చైనీస్ నేమ్స్. అట్లనే మన పేర్లు కూడా బయట దేశస్తులు లేడీయా జెంటా అని తెలుసుకోవడం చాలా కష్టపడుతుంటారు. నేనేమనుకున్నాను జెంట్ అనుకుని అంటే 6 నెలలు కాంటాక్ట్‌లో ఉన్నాను ఈమెయిల్‌లో. అయినా ఆవిడ జెంటా లేడీయా తెలీలా. మీరు జెంటా లేడీనా అడిగితే ఏం బావుంటది మన ఇండియన్స్‌కి మొహమాటం గదా! అందుకని చెప్పి నేను అట్లా ఏం అడగల. జెంటని అనుకుని నేను అక్కడికి వెళ్ళే ముందు ఒక వాచ్ గిఫ్ట్ ఇద్దాము ప్రొఫెసర్ గారికి ఆయన అసిస్టెంట్‌కి అని చెప్పి జెంట్స్ వాచ్ కొన్నా. చైనా వెళ్ళాను. చైనాలో ల్యాండ్ అయ్యాను. చైనాలో ల్యాండ్ అయితే ప్రొఫెసర్ గారు ఆయన అసిస్టెంట్ అయిన డాక్టర్ దందాంజును తర్వాత ఆయన దగ్గర పీహెచ్‌డీ చేస్తున్నటువంటి పీహెచ్‌డీ స్కాలర్ యాంగ్ చాంగ్‌ను నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కి పంపించారు. పంపించవలసినటువంటి అవసరం ఏంటి చూసారా? వాళ్ళ హాస్పిటాలిటీ అట్లా ఉండదు. చైనీస్ అంటే వాళ్ళెంతో హాస్పిటాలిటీకి పెట్టింది పేరు. వాళ్ళ కల్చర్ చాలా అడ్వాన్స్డ్ కల్చర్ అనమాట. హిస్టరీ పరంగా మనం చూసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమే కానీ, మ్యూజిక్కే కానీ ఎన్ని స్ట్రింగ్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఎక్కడా కూడా చూడలేదు. అట్లాంటి స్ట్రింగ్ బేస్డ్ క్లాసికల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా పురాతనమైనటువంటి నేను అక్కడ చూశాననమాట. అవి ప్లే చేస్తూ ఉంటే ఎంత చక్కగా ఉందో. అట్లాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయన్నమాట. చైనాలో ఫ్లైట్లో ల్యాండ్ అవ్వగానే ఎయిర్పోర్ట్‌కి ప్రొఫెసర్ షిన్లింగ్ వాంగ్ సారు డాక్టర్ దందాంజును తర్వాత చాంగ్ యాంగ్‌ను పంపించారు. అప్పుడు గాని నాకు తెలియలే దందాంజూన్ అంటే బ్యూటిఫుల్ లేడీ అని చెప్పి. అయ్యో! మీరు జెంట్ అనుకున్నానే అని జెంట్స్ వాచ్ కూడా గిఫ్ట్‌గా తీసుకొచ్చాను. అయితే ఏమైందిలెండి మీ హస్బెండ్‌కి గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి ఆవిడకి ఆ జెంట్స్ వాచే ఇచ్చాను. వాళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంటుందన్నమాట. ప్రతి చోట అన్సర్టెనిటీ ఎప్పుడు కూడా స్టెబుల్ తర్వాత సెక్యూర్డ్ లైఫ్ స్టైల్ కాదు. లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ కదా! చైనా వెళ్ళేటప్పుడు నేను నా కోసం ఏమీ దాచుకోలేదనమాట. చైనా వెళ్ళే పరిస్థితుల్లో చేతిలో డబ్బు లేని పరిస్థితిలో ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని 30,000 రూపీస్ దాన్ని $300 కన్వర్ట్ చేసుకుని చైనా వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఉంటానో తెలీదు. ప్రొఫెసర్ గారికి రాసింది ఏంటంటే నాకు ఒక యూనివర్సిటీలో చిన్న డార్మెటరీ చూడండి నేను అందులోనే ఉంటాను. అంటే డార్మెటరీ అయితే తక్కువ అవుతుంది కదా ఎక్స్‌పెన్సెస్. తర్వాత శాలరీ వచ్చిన తర్వాత శాలరీలోంచి డిడక్షన్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో నాకు చిన్న డార్మెటరీ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉంటే చూడండి సార్ అని చెప్పి మెయిల్ చేశాను.
తీరా చూస్తే ప్రొఫెసర్ షిన్లింగ్ వాంగ్ సార్ ఏం చేశారు, డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ నుంచి వాళ్ళ అసిస్టెంట్‌ని పంపించి నన్ను స్టార్ హోటల్‌కే తీసుకొని వెళ్లారనమాట వాళ్ళు. నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇదేమిటిది? చూసారా, అడిగి ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు. దందాంజు ఏం చెప్పారంటే, ప్రొఫెసర్ షిన్లింగ్ వాంగ్ సార్ మీకోసం ఈ స్టార్ హోటల్ బుక్ చేశారు. ఇందులో మీరు ఒక్క నెల ఉంటారు. తర్వాత అపార్ట్మెంట్ మేము చూస్తాము. ఆ అపార్ట్మెంట్ చూసాక మీరు అపార్ట్మెంట్‌లోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఎవ్రీ మార్నింగ్ మీరు ఈ హోటల్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ చేసి యూనివర్సిటీకి రండి అని చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాననమాట. చూసారా, దేవుని కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. అంటే నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఒక ట్రబుల్, ఆర్థిక ఇబ్బంది. మన దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి మనకు సహాయం వస్తుంది? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా వలనే నాకు సహాయం కలుగును. చూసారా, డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో డబ్బులు దేవుడు ఇవ్వగలడా? ఆర్థిక సహాయం దేవుడు చేయగలడా? అనేకమైనటువంటి ప్రశ్నలు మనకి వస్తాయి. కానీ దేవుని వలన సమస్తము సాధ్యం. ఊపిరి ఇచ్చినటువంటి దేవుడు, మన తల్లి గర్భంలో మనం రూపు పొందక మునిపే మనల్ని ఎరిగినటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సర్వశక్తి సంపన్నుడు, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యం ఏమైనా ఉన్నదా? డబ్బు ఇవ్వలేడా? చూడండి, డబ్బు లేనటువంటి పరిస్థితిలో చైనా వెళ్ళగలను అని నేను అనుకోలేదు. డబ్బులుండి వెళ్ళడం సులువండి. ఇప్పుడు బ్యాంక్‌లో 10,00,000 ఉన్నాయి. ఒక ₹1,00,000 పెట్టి ఫ్లైట్ టు అండ్ ఫ్రో టికెట్ తీసుకొని ఒక 50,000 పెట్టుకొని వీసా, తర్వాత సర్టిఫికేట్ అటెస్టేషను, ఇవన్నీ 1,50,000 ఖర్చు పెట్టుకొని తర్వాత అపార్ట్మెంట్ అడ్వాన్స్ బుకింగ్ కొరకు ఒక 50,000 అక్కడ పంపించి 2,00,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళడం సులువు. కానీ ఏమీ లేకుండా వెళ్ళి అక్కడ నుంచి దీవించబడ్డం, ఆశీర్వదించబడ్డం అది దేవుని కార్యం గదా! సాలరీ మీకు మంత్లీ ₹1,50,000 మేము ఇస్తాము, ఇండియన్ రూపీసు అని చెప్పినప్పుడు అంటే 1,500 ఆర్ఎంబీ అనమాట. ఒక ఆర్ఎంబీ వచ్చి ₹10 ఇండియన్ కరెన్సీలో. రన్మిన్బింగ్ అంటాం. యోన్ అంటాం. అని చెప్పినప్పుడు నేనేమనుకున్నాను, అయ్యో! 6 సంవత్సరాలేమో ఇజ్రాయెల్‌లో పనిచేశాను. తర్వాత కొరియాలో 1 సంవత్సరం చేశాను. 7 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ తర్వాత కూడా ఫస్ట్ నేను తీసుకున్నటువంటి ఇజ్రాయెల్‌లో సాలరీ 1,50,000 కదా! ఇంత తక్కువ సాలరీ అయితే ఎట్లా? అనుకుని మనసులో అనుకున్నాను. కానీ సాలరీ ఏమైతే ఏముందిలే, దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెరిచినటువంటి ద్వారం గదా! సాలరీ తక్కువైతే ఏముంది అని చెప్పి, తప్పకుండా నేను జాయిన్ అవుతాను అని చెప్పి అగ్రీమెంటు సైన్ చేసి వెళ్ళాను. వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఆశ్చర్యం ఏంటంటే, కమిట్మెంట్ ప్రకారం, అగ్రీమెంట్ ప్రకారం 1,50,000 సాలరీ రెగ్యులర్‌గా ఇచ్చేవారు ఎవ్రీ మంత్. తర్వాత ఏం జరిగింది, ఒక ఆర్డర్ వలన సాలరీ పెరిగిందనమాట. గవర్నమెంట్ ఆర్డర్ వలన పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్స్‌కి సాలరీ వచ్చి 1,50,000 నుంచి 2,00,000 వరకు పెరిగిందనమాట. అంటే 2,000 ఆర్ఎంబీ. ఇట్లా నేను ముస్లిం క్యాంటీన్‌లో చైనాలో భోంచేస్తా ఉన్నాను లంచ్ చేస్తుంటే అక్కడ ఒక కలీగ్ ముస్లిము పోస్ట్ డాక్, సేమ్ డిపార్ట్మెంటు, కెమికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్, చెప్పాడనమాట ఇట్లా, మీకు తెలుసా కొత్తగా ఒక పాలసీ వచ్చింది, పోస్ట్ డాక్టర్లకి సాలరీ పెరుగుతోంది. మీ సాలరీ ఎంత ఇప్పుడంటే 1,500 ఆర్ఎంబీ, 15,000 ఆర్ఎంబీ అంటే 2,000 ఆర్ఎంబీ అవుతుంది. మీ ప్రొఫెసర్ గారు పలానా డాక్యుమెంట్స్ మీద మీకు సంతకం పెడితే ఈ సాలరీ మీకు వస్తుందని చెప్పారనమాట. అట్లా ఒక ముస్లిం క్యాంటీన్‌కి ఎందుకెళ్ళానంటే, చైనాలో చాలా క్యాంటీన్స్ ఉంటాయి. షంఘై జియోటాంగ్ యూనివర్సిటీలో పెద్ద యూనివర్సిటీ కదా! నేషనల్ లెవెల్‌గా అది 5థ్ టాప్ యూనివర్సిటీ అనమాట నేషనల్ వైడ్‌గా. చైనా నేషనల్ వైడ్‌గా టాప్ యూనివర్సిటీ అంటే అర్థం చేసుకోవచ్చు. చాలా క్యాంటీన్స్ ఉంటాయి. కాకపోతే చైనీసు పార్క్ తింటారు గదా! ఇంకా అనేకమైనటువంటి మీట్ తింటారు గదా! అందువల్ల ముస్లిమ్స్ అయితే పార్క్ తినరు, సేఫు. అందుకని చెప్పి ఆ మీట్ డిస్టింగ్విషన్ ఇవన్నీ కూడా కష్టం గదా! ఆ! అందుకని చెప్పి ముస్లిం క్యాంటీన్‌కి వెళ్ళేవాడిననమాట. చక్కగా కాన్స్టెంట్ మీల్ ఎప్పుడు కూడా 4.5 ఆర్ఎంబీ పెట్టుకుంటే లంచు, 4.5 ఆర్ఎంబీ పెట్టుకుంటే డిన్నర్. 4.5 ఆర్ఎంబీ అంటే ₹45. అంటే సబ్సిడైజ్డ్ మీల్స్ కదా స్టూడెంట్స్‌కి అట్లా. ఫ్రెండ్ కలీగ్ ముస్లిం పాకిస్తానీ చెప్పినట్టు నేను ప్రొఫెసర్ గారి దగ్గరికెళ్ళి చెప్పాను ఇట్లా, సార్ గవర్నమెంట్ పాలసీ ఒకటొచ్చింది సార్. ఈ పాలసీని బట్టి పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్స్‌కి సాలరీ పెరిగింది సార్. కొంచెం ఈ డాక్యుమెంట్స్ మీద మీరు సంతకం పెడితే నాకు ఇంక్రీజ్డ్ స్టైఫండ్ వస్తుంది సార్ అంటే, షిన్లింగ్ వాంగ్ సార్ వెంటనే సంతకం పెట్టారు. సాలరీ పెరగడం కాదు, 6 సంవత్సరాల నుంచి, అంటే నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అంటే ఏప్రిల్ 14వ తారీఖు 2019 నుంచి 6 మంత్స్ వరకు ఎరియర్స్ కూడా ఇచ్చారనమాట. చూసారా?
దేవుని కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. ఆపద, ఆర్థికమైనటువంటి ఇబ్బందులే ఆ! ఏ ఉద్యోగం లేనటువంటి పరిస్థితే, నిరుద్యోగంలోనైనా, ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లోనైనా, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, వీటన్నింటిలో యేసుక్రీస్తు ప్రభు తట్టు చూసినప్పుడు గొప్ప జయాలు నేను నా జీవితంలో పొందుకున్నాననమాట. అందువల్ల దేవునికి సమస్తము సాధ్యం. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు తప్పిస్తాడన్నాడు. సమాధిలో నుంచి మన ప్రాణాన్ని విమోచిస్తాడు. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా, కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ధరింపచేసెను ప్రభు యేసుడు. ఆ ఆ ఆ ఆ నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. చూసారా? దేవుడు చేసినటువంటి ఉపకారాల్లో ఎప్పుడు కూడా దేన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులే కానీ, అనారోగ్యమే కానీ, మానసిక విచారాలే కానీ, ఎమర్జెన్సీ కానీ, హెల్త్ ఎమర్జెన్సీస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ కావచ్చు, ఎన్ని క్లిష్ట, కష్ట పరిస్థితులు వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని మాత్రం విడిచిపెట్టకూడదు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నది కదా! ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ఎవరైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తారో వారు ధన్యులు. వారు ఎట్లా ఉంటారు? నీటి కాలువల ఎరన నాటబడినదే ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వారు చేయనిదంతా కూడా సఫలం అవుతుంది. మనం చేసిందంతా, తలపెట్టిందంతా సాఫలం కావాలి, సాఫల్యం పొందుకోనాలి. సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్నున్నాయి. పిల్లలు, భార్యాభర్తల వివాహం అయింది. సంవత్సరానికే పిల్లలు పుట్టేస్తారా? పిల్లలు పుట్టారంటే అది ఆశీర్వాదం. పిల్లలు పుట్టకపోతే కంగారు పడ్డం ఎందుకు? పెళ్ళయింది అక్క, బావగారు. అయ్యో సంవత్సరం అయిపోయింది, పిల్లలు లేరే అని కలవరం. అమ్మ నీకు పెళ్ళయి ఎంతకాలం అయిందమ్మా? 12 మాసాలు అయింది కదా, పిల్లలకి తొందర ఏం వచ్చిందమ్మా? ధైర్యంగా ఉండమ్మా, దేవుడు ఆయన తగిన కాలంలో బిడ్డనిస్తారు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నానమ్మా అని చెప్పాను. ఏమిటి కలవరం? అయ్యో 12 మాసాలు అయిపోయింది, ఇంకా వివాహం అయిపోయింది, పిల్లలు రాలేదే, ఇంకా కడుపు పండలేదే, ఆయనలో దోషం ఉందా, నాలో దోషం ఉందా, సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగేవాళ్ళు ఎంతమంది? ఎక్కడ బయట వరకు వెళ్ళలేదు, మన ఇంట్లోనే, మన ఇంట్లో సందర్భాలే, మన ఇంట్లో ఉన్నటువంటి మనుషుల గురించే మాట్లాడుకుందాం. పెళ్ళి 12 నెలలు అయిపోయింది, ఆయనలో లోపం ఉందా, నాలో లోపం ఉందా, నాకు పిల్లలు పుడతారా అన్నీ సందేహాలే, అన్నీ సమస్యలే. ఎందుకు కలవరం? ఎందుకు? తగిన కాలంలో పిల్లలు ఇవ్వలేరా? ప్రాణం ఇచ్చిన దేవుడు, వివాహం చేసిన దేవుడు, భర్తనిచ్చిన దేవుడు పిల్లల్ని ఇవ్వలేడా? అయ్యో పిల్లలు లేరే, ఏమిటా కలవరం ఏంటి? ఎందుకంటే చింత, ఎందుక బాధ? అమ్మా ఎందుకమ్మా దిగులు పడతావు? దిగులు పడకమ్మా, ప్రార్థన చేస్తానని తగిన కాలంలో దేవుడు నీ కడుపు అండి బిడ్డను ఇస్తాడు కదా అని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగా చేయను, కుమారుల సంతోషం గల తల్లిగా చేయనని ప్రార్థన త్వరాత దేవుడు వాక్యం ద్వారా నాకు ప్రామిస్ చేశారనమాట. అప్పుడు నేను చెప్పాను మా సొంత అక్కతోనే, అమ్మా దిగులేమి పడకమ్మా, యేసుక్రీస్తు ప్రభు వారి వాగ్దానం ప్రార్థన చేశాను నీ కోసం, నీ గర్భఫలం కోసం, మీ వైవాహిక జీవితం కోసం. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను, నేను కుమారుల సంతోషం గల తల్లిగా దేవుడు చేస్తాడమ్మా, నువ్వు తల్లి అవుతావమ్మా అని ప్రార్థన చేసి చెప్పాను. కడుపు పండింది, చక్కగా గర్భఫలం ప్రభు ఇచ్చారు. ఎందుకని? సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగడం, ఉన్నదంతా వ్యయపరచుకోవడం ఎందుకని? దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చుగా, ప్రార్థన చేసుకోవచ్చుగా. యేసుక్రీస్తు ప్రభు పిల్లలు ఇవ్వగలరా? ఏమిటా సందేహం ఏంటి? సందేహమేలా సంశయమదేలా. సంవత్సరంలోనే పిల్లలు పుట్టేస్తారు, అదేంటది? అది ఏమన్నా మంత్రమా, తంత్రమా, మషీనా? కడుపులో 9 మాసాలు బిడ్డ ఉండాలి కదా. నా వరకే చూసుకుందాం. ఇంకా ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని, ఇంకా భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగానే ఏమీ నిర్ధారణే లేదు. అట్లాంటి పరిస్థితుల్లో నాకు ప్రభు దర్శనమిచ్చి నా రొమ్ము మీద ఒక చక్కని చిన్న ఆడబిడ్డ పండుకుని ఉన్నది. అంటే నాకు యేసుక్రీస్తు ప్రభువారు గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నారు అని నేను చెప్పి, ఇట్లా మనకు గర్భఫలం దేవుడు ఇవ్వబోతున్నారు అని చెప్పాను. అట్లనే కడుపు పండింది. దేవుడు దర్శనంలో చూసినట్లే చక్కని ఆడబిడ్డను ప్రభు నాకు ఇచ్చారు. ఏంటది? దేవునికి అసాధ్యమైన కార్యం ఏమనుందో? ఎన్నో అద్భుతాలు చెప్పుకుంటా పోవాలంటే ఎన్నో 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 ఉన్నాయి.
కాబట్టి కొంచెం శ్రమ కలిగినప్పుడు, కొంచెం విభేదాలకి ఎందుకు మనుషులకి రాక మానవులకొస్తాయా? భార్యాభర్తలకు కాక ఎవరికొస్తాయి విభేదాలు? సాతానుడు కుటుంబ వ్యవస్థను చిచ్చుపెట్టాలని, కుటుంబాలను చీల్చాలని, కుటుంబాలను విచ్ఛిన్నం జేయాలని తల్లికి, తండ్రికి మధ్య విభేదాలు. తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య విభేదాలు. భార్యకి, భర్తకి మధ్య విభేదాలు. ఎంప్లాయర్‌కి, ఎంప్లాయర్స్‌కి మధ్య విభేదాలు. పీపుల్‌కి రూలర్స్‌కి మధ్య విభేదాలు. సివిల్ వార్స్. ఈ వార్సు, ఆ వార్సు. ఇవన్నీ కూడా సాతానుడి కార్యాలు కావా? భార్యాభర్తలో ఆహ్, మనస్పర్ధలొచ్చాయి, విభేదాలొచ్చాయి, అనుమానాలొచ్చాయి. మౌనంగా ఉండండి. అవసరమైతే దూరంగా ఉండండి. ప్రేమలు పెరుగుతాయి. దూరంగా ఉన్నంత మాత్రాన విడిపోయినట్టా? రోజు ఒక రూఫ్ కింద ఉండి కొట్టుకుని చచ్చే కంటే, దూరంగా ఉండి ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండడం మేలుగా. అంతే కదా! దేవుని వాక్యం చదివితే మనకి ఆ జ్ఞానం వస్తుందనమాట. దేవుని వాక్యం చదివితే భవిష్యత్తును గురించినటువంటి విషయాలు, విశ్వాసము కలిగజేసే విషయాలు యేసుక్రీస్తు ప్రభువు నేర్పుతారు. ఆయన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అన్నాడు. కాబట్టి మీరు ఆపదలో ఉన్నారా? చింతలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? అది ఆర్థిక ఇబ్బందులే కావచ్చు. గర్భఫలం లేకపోవటం వల్లనే కావచ్చు. పిల్లలకి వివాహం లేకపోవటమే కావచ్చు. పిల్లలకి చదువుకోవడానికి యూనివర్సిటీలో సీట్ లేకపోవడమే కావచ్చు. ఎన్ని రకాల సమస్యలండి. ఎన్ని రకాల సమస్యలు. పొద్దున్న లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు ఏటీఎంలో కార్డ్‌లో డబ్బులు లేవు. పర్సులో డబ్బులు లేవు. పిల్లలకి ఆరోగ్యం బాగలేదు. పిల్లలకి స్కూల్ అడ్మిషన్ రాలేదు. పిల్లలకి కాలేజ్ అడ్మిషన్ రాలేదు. అమ్మాయికి పెళ్లి కాలేదు. పెళ్ళయ్యి 6 సంవత్సరాలైంది. పిల్లలు పుట్టలేదు. సమస్యలు, సమస్యలు, సమస్యలు. ఇంకా పట్టి చెప్పుకుంటూ పోతే ఎందుకంటే అందరితో ఇంటరాక్ట్ అవుతా ఉంటాను గదా! ఒక పాస్టర్‌గా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆ! అందరితో ఇంటరాక్ట్ అవుతా ఉంటాను గదా! వాళ్ళ సమస్యలు ఏకరువు పెడతారు. ప్రతి సమస్యకి యేసుక్రీస్తు ప్రభు పరిష్కారం అమ్మ. అనేకమైనటువంటి ఉపద్రవాలు, కష్టాలు, శోధనలు, శ్రమలు నా జీవితంలో నేను చూసాను. వాటన్నింటిలో యేసుక్రీస్తు ప్రభు నాకు సహాయం చేయగా మీకు చేయలేడా అమ్మ? మా కుటుంబంలో అందరికీ చేయగా మీకు చేయలేడా అమ్మ? అని సాక్ష్యం చెప్తాననమాట. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటేని సాక్ష్యమిచ్చెదా. కాబట్టి సారాంశం ఏంటి? ఆపద, భారమా, కష్టమా, చింత యేసుక్రీస్తు ప్రభు తట్టు చూడండి. ఆయన మీ ఆపదలో నుంచి మిమ్మల్ని తప్పిస్తారు, సహాయం చేస్తారు. మీరు ఆయన్ని మహింపరుస్తారు. దేవుడు వినువారికి విశ్వాసం కలుగు చేయనుగాక. ఆమేన్.